హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పన్నీర్ని ఇంట్లోనే బయట కొనుక్కునే పని లేకుండా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను, చూసేయండి. ఈ పన్నీర్ని తయారు చేసుకోవడం కోసం 1 లీటరు ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకోవాలి. మిల్క్ని తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక పొంగు వచ్చేంత వరకు తిప్పుకుంటూ మరిగించుకోవాలి. ఈ పాలు అనేవి మరిగేలోపు ఒక నిమ్మకాయని తీసుకొని కట్ చేసుకొని ఇలా రసం పిండుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాలు అనేవి ఒక పొంగు వచ్చినాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ నిమ్మకాయ రసాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. మొత్తం ఒకేసారి యాడ్ చేయకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకొని ఇలా తిప్పుకుంటూ ఉంటే పాలు అనేవి విరగటం మొదలవుతుంది. ఇప్పుడు మిగిలిన నిమ్మరసాన్ని కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి. ఇలా తిప్పుతూ ఉంటే పాలు అనేవి విరుగుతాయి. స్టవ్ ఆఫ్ చేసుకుని మాత్రమే నిమ్మకాయ రసాన్ని పిండుకోండి, లేదంటే పన్నీర్ అనేది గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు పాలన్నీ విరిగిపోయినాయి కదా, ఒక బౌల్ తీసుకొని దానిపైన స్ట్రైనర్ పెట్టుకొని ఇలా ఒక పల్చటి క్లాత్ వేసుకొని ఈ పన్నీర్ మొత్తాన్ని ఇందులోకి వంపుకోవాలి. ఇలా వంపుకున్న తర్వాత దీనిలోనే కొంచెం వాటర్ పోసుకొని మొత్తం కడుక్కోవాలి. ఎందుకంటే నిమ్మకాయ అనేది పులుపు అనేది లేకుండా ఇలా ఒక గ్లాస్ వాటర్ పోసుకొని కడుక్కొని అందులో వాటర్ మొత్తం కూడా ఇలా పిండుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెపై ఇలా హోల్స్ ఉన్న ప్లేట్ పెట్టుకొని ఈ పన్నీర్ పెట్టుకున్న క్లాత్ని దానిపైన పెట్టేసి దానిపైన ఒక వెయిట్ ఇలా పెట్టేసుకొని ఒక గంట పాటు అలా వదిలేస్తే ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా కిందికి దిగిపోతుంది. ఇప్పుడు గంట తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. పన్నీర్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది చూడండి. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత పన్నీర్ని ఒక ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో 3 days వరకు స్టోర్ చేసుకోవచ్చు. వీడియో చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసి చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. మరో కొత్త వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్. Thanks for watching.